మిల్క్ వైట్ లాగా మల్ కాటన్ లో డ్రెస్, స్పెషల్ బాక్స్ జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పి అన్ని జార్జెట్ ఫ్రాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సహస్రవాటిక. మేమైతే చాలా చాలా బాగున్నాము, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది. టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ పార్సిల్ వచ్చింది ఇండియా నుంచి. నేను అమ్మ జస్ట్ బయట నుండి ఇంటికి వచ్చాము అండ్ ఇంటికి వచ్చేసరికల్లా పార్సిల్ వచ్చింది. కాంట్ వెయిట్ టు ఓపెన్ దిస్ పార్సిల్ అండ్ ఇందులో ఏముందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి చూసేద్దాం. హాయ్ చెప్పు. హాయ్. ఈ పార్స్ చూడటానికి రెడీనా? యా రెడీ, నేనైతే రెడీ. మీరు కూడా రెడీయా? యా వాళ్ళు కూడా రెడీయే. అమ్మయ్య, ఈ పార్సిల్ అమ్మ సిడ్నీ రాకముందు పార్సిల్ వేశారు నాకు, బట్ అది ఇప్పుడు వచ్చింది నాకు. ఆల్మోస్ట్ 40 days అనుకోండి. 40 daysకి నాకు వచ్చింది. ఎందుకు ఇంత డిలే అయింది, ఎందుకు ఇంత లేట్ అయింది అనేది తెలుసుకోవాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ ఇవి మా పిల్లల బట్టలు. పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి సేమ్ పెయిర్. నేను ఫ్రాక్స్ తెప్పించుకున్నాను నా కోసం. సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు మాకు వింటర్ అయిపోతుంది. సో సమ్మర్ కోసం అని ఫ్రాక్స్ తెప్పించుకున్నాను. 3 ఫ్రాక్స్ తెప్పించుకున్నాను యాక్చువల్గా. చాలా బాగుంది క్వాలిటీ. ఈ ఫ్రాక్స్ ముందు ముందు నేను ఎట్లా స్టైల్ చేస్తానో ఆ వీడియోస్ కూడా నేను చూపిస్తాను మీకు. ఇది నా ఫేవరెట్ కలర్. బాగుంది కదా చాలా ఈ కలర్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. 3 ఫ్రాక్స్ తెప్పించుకున్నాను. 3 ఫ్రాక్స్లో మీకు ఏ కలర్ బాగా నచ్చిందో చెప్పండి. ఇది 3rd ఫ్రాక్. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను వేసుకున్నాక నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటాయో ఇవన్నీ. ఇవి నేను ఎక్కడ తీసుకున్నానో మీకు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి, నేను మీకు లింక్ అది షేర్ చేస్తాను. ఇవన్నీ పిల్లలకి షార్ట్స్, నైట్ ప్యాంట్స్, ఇంకా సమ్మర్ వస్తుంది కదా, సో పిల్లల కోసం అని ఇవన్నీ తెప్పించాము. ఇవన్నీ వాళ్ళయే, టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్. ఇవన్నీ కూడా పిల్లల బట్టలే. మోస్ట్లీ ఇద్దరికి సేమ్ అవుట్ఫిట్స్ తీసుకుంటాము, జస్ట్ సైజెస్ డిఫరెన్స్ అంతే, బట్ సేమ్ కలర్స్, సేమ్ ప్యాటర్న్స్. మోస్ట్లీ ఇద్దరికి ఒకటే లాగా తీసుకుంటాము. నేను ముందు ఇవన్నీ నేను ఎట్లా వేసానో, పిల్లలకి వేసుకుంటే ఎలా ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు పిక్చర్స్ అప్లోడ్ చేస్తాను. ఇవి జాకెట్స్, డెనిమ్ జాకెట్స్ నా కోసమే తెప్పించుకున్నాను. ఇవి స్లీవ్లెస్ ఫ్రాక్స్ మీద, స్లీవ్లెస్ టీ షర్ట్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అందుకని ఇవి తెప్పించుకున్నాను. ఒకటి ఈ కలర్ అండ్ సెకండ్ వన్ ఈస్ దిస్ మస్టర్డ్ కలర్, మస్టర్డ్ ఎల్లో కలర్. ఇది జస్ట్ నార్మల్ జీన్స్ మీదకి టాప్ తీసుకున్నాను. ఏంటో నాకు ఎన్ని ఎల్లోస్ ఉన్నా ఎల్లో అసలు ఎల్లో కలర్సే నచ్చుతాయి బాగా. శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కలర్ మారిపోతుందేమో నాకు. ఈ ఇయర్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు అన్ని ఎల్లోస్ మీదకే వెళ్తున్నాయి నాకు. ఫ్రాక్ ఎల్లో, ఇప్పుడు టాప్ ఎల్లో. ఇవన్నీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి మెటీరియల్స్ అంతా. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క స్టైల్లో వచ్చింది. ఇది ఆఫ్ వైట్ లాగా, ప్యూర్ వైట్ కాదు, అలా కాదు. దీనికి ఇలా అక్కడక్కడ బుటీస్తో చున్నీ అండ్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు 3 or 4 డ్రెస్సెస్ చూపిస్తాను. టోటల్గా ఈ డ్రెస్సెస్లో కూడా మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. పెద్ద పార్సిల్ ఏం కాదు, చిన్న పార్సిలే, బట్ పార్సిల్లో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నా ఫేవరెటే. చాలా వెయిట్ చేశాను వీటన్నిటి కోసం నేను. ఇప్పుడు ప్రెసెంట్ మల్చందేరి చాలా ట్రెండింగ్ కదా, సో నేను కూడా తీసుకున్నా మల్చందేరి ఫ్యాబ్రిక్లో. సో ఎక్కడ చూసినా మల్చందేరి అనే చూస్తున్నాను. సో
నేను కూడా ట్రై చేద్దామని మల్చందరిలో తీసుకున్నాను. పేస్టల్ కలర్ చాలా బాగుంది కదా. దీని మీద థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, యోక్ పార్ట్ వరకు. సెల్ఫ్ కలర్లో దుప్పట్టా అండ్ సేమ్ డ్రెస్ కలర్లో ప్యాంట్ కూడా సేమ్ వచ్చింది. అన్నీ కుక్కి పెట్టేశారు బాక్స్లో. మళ్ళీ అన్నీ అయన్ చేసుకోవాలి నేను. మేము మంచిగా పెట్టాము. అమ్మ అన్ని మంచిగా పెట్టింది. చెప్పాను కదా కస్టమ్స్ దగ్గర ఆగిపోయింది అని చెప్పేసి. నాకు తెలిసి వాళ్ళు తీసేసి పిచ్చిగా పెట్టేశారు మొత్తం ఇలాగా. ఇలా ఏం పెట్టలేదు అమ్మ. ఇంటి దగ్గర పెట్టినప్పుడంతా మంచిగానే పెట్టారంట. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా. ఈ కలర్ అసలు నాకు లేదు డ్రెస్సెస్ లో ఇప్పటి వరకు. నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అండ్ చాలా బాగుంది డ్రెస్. చాలా ఎలిగెంట్ గా ఉంది కదా డ్రెస్. ఇది దుపట్టా కూడా మంచిగా స్కాలప్ బోర్డర్ వచ్చి బాగుంది. దుపట్టా కూడా బాగా ఇచ్చారు, నైస్. అండ్ సేమ్ సెల్ఫ్ కలర్ లో ప్యాంట్ బాగుంది, నైస్. ఎంత సాఫ్ట్ గా ఉందో, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. చికెన్ కర్రీ వర్క్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది డ్రెస్ అంతా. బాగుంది కదా, చాలా బాగుంది, వెరీ నైస్. దీనికి ఇట్లా సైడ్ హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి, బాగున్నాయి. సేమ్ సెల్ఫ్ కలర్ దుపట్టా, సెల్ఫ్ కలర్లో ప్యాంట్కి ఇట్లా లేస్ కూడా వచ్చినాయి, చాలా బాగుంది, నైస్. ఈ 4 డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చింది, ఐ మీన్ ఏ కలర్ బాగా నచ్చింది, మీ ఫేవరెట్ ఏంటిదో కామెంట్ చేయండి. ఈ కలర్, ఈ కలర్, ఈ కలర్ అండ్ వైట్. నీకు ఇచ్చినవన్నీ వచ్చినట్టే. స్పెషల్ 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 థింగ్ ఇది చూపించే ముందు అదే అంతే, అది కూడా రెండు అయ్యాయి. ఈ చిన్ని పార్ట్స్ వల్ల హోల్ పార్సిల్ ఆగిపోయింది. బైక్ యాక్సెసరీస్ ఇవి. ఈ పార్ట్స్ వల్ల హోల్ పార్సిల్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్స్ కి మేము మళ్ళీ బిల్ పంపించి ఆ బిల్ వాళ్ళు వెరిఫై చేసి పార్సిల్ రిలీజ్ చేశారు. లేదంటే ఇవి రిమూవ్ చేసేసి పార్సిల్ వరకే సెండ్ చేస్తామన్నారు. మేము బిల్ చూస్తే మా దగ్గర బిల్ ఉంది, సో ట్రై చేసాము. బిల్ అయితే సెండ్ చేసాము. కాబట్టి బిల్స్ ఏం పారేసుకోమాకండి దూరాలకి. సో బిల్స్ ఒకవేళ పార్సిల్లో మనం ఏమన్నా వేసుకోవాలి అంటే బిల్స్ కూడా అటాచ్ చేసేసి లోపల పెట్టేది చాలా మంచిది. బిల్స్ తో పాటు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే బట్టలు ఇట్లాంటివి అయితే ఓకే, వాటికి ఏం చెక్ చేయరు. ఇట్లాంటి యాక్సెసరీస్ ఇవన్నీ ఏమన్నా పార్సిల్లో వేస్తున్నట్లయితే ఇన్ కేస్ వాటి గురించి మీకు తెలియకపోతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాంగ్ విత్ దట్ బిల్ ఇవన్నీ పెట్టుకోండి మీరు. ఇది అయితే నేను తెప్పించుకున్నాను. ఈ బాక్స్ నేను మీకు అప్పుడే చూపించాను లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది. దీనికోసం నేను ఒక రీల్ చేస్తాను, వెయిట్ చేయండి అండ్ చూడండి. ఇది చాలా మంది అమ్మాయిలకి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ జ్యువెలరీ స్టోరేజ్ది. జ్యువెలరీ అంటే నార్మల్ జ్యువెలరీ కాదు, గోల్డ్ జ్యువెలరీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్స్ నేను తెప్పించుకున్నాను. లోపల ఎట్లా ఉంటుంది ఏంటి అంతా సర్ప్రైజ్ రీల్లో చేస్తాను. రీల్లో చూద్దరు కానీ ఐ విల్ అప్లోడ్ ద రీల్. ఎంతమంది మీరు జ్యువెలరీ ఇట్లా ఆర్గనైజర్స్ లో పెట్టుకుంటారు బాక్సెస్ లో? దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్లో బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.